ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20లో ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇంత చిన్న టీంపై టీమిండియా ఓడిపోవడం చాలా ఘోరమని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 148 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఇంత చిన్న జట్టుపై టీమిండియా ఓడిపోవడం చాలా ఘోరమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ ఘోరంగా విఫలమైందని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆడమ్ గిల్క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియాపై. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ మినహా ఎవరూ రాణించలేకపోయారని అన్నాడు. దీంతో టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అన్నాడు. ఇలా ఆడితే మాత్రం రాబోయే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా గెలవడం చాలా కష్టమే అని అంటున్నాడు. ఇంత చిన్న జట్టుపై ఇంత ఘోరంగా ఓడిపోవడం చాలా ఘోరమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. నిన్న జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ దారుణంగా విఫలమైందని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు.